జస్ట్ ఒక లైక్ కొట్టి పూర్తిగా చూడండి, మీరు అది కూడా చూడొచ్చు. ఓకే, లెట్స్ గో. ఈరోజు ఇక్కడికి వచ్చిన అబ్బా మళ్ళీ వచ్చాడు, ఇప్పుడు ఏం చేస్తాడు? తెగు అంటే ఏమిటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల్లో తెగు అంటే ఎలా ఉంటుంది అని చెప్పి ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. రాష్ట్రానికి చాటి చెప్పిన ఇది మీరు గుర్తించాలి, కానీ గుర్తించడం లేదు. నా అక్క చెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు అందరికీ కూడా సెల్యూట్ చేస్తాను. ఈ డైలాగ్ చిగ్గేస్తుంది కదా చెప్పినందుకు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఎందుకంటే చెప్పి తగలడు. ఈరోజు మనము యుద్ధ వాతావరణంలో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? అలా అనిపిస్తుందా నీకు? అలా అనిపించట్లేదా? ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు బ్రతుకుతా ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. నాకు మంచి జరగకపోయినా నా శత్రువుకి చెడు జరిగింది. ఇప్పుడు సమ్మగా ఉంది. మీ బావగారు పర్ఫెక్ట్ చేసేది ఒకటే. నా బహుశా ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో గతంలో ఎప్పుడు చూసి ఉండదు. అలాంటి పరిస్థితుల మధ్య ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం అంత సులువు కాదు. చెప్పావురా? ఇందులో నీకేమర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ప్రజల్లో వ్యతిరేకతను గొంతు పట్టుకొని నలపడం అంత సులభం కాదు. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. ఇచ్చిన మాటను, మేనిఫెస్టోలో చెప్పిన మాటలను నిలబెట్టుకోకపోతే ఏం చేస్తారు? నీ తోలు తీస్తాం. అరుస్తున్నాడు భయ్యుడు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. చెప్పగలిగిన సత్తా వైఎస్ఆర్సీపీకి పని మాట ఏం లేదురా నీకు, చదువుకోకుండా చదువు. ప్రతి గ్రామం నుంచి ఆ కార్యకర్త లేస్తాడు అని చెప్పి చాటి చెప్పాం. డబ్బా 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 కొట్టు డబ్బా. రోజుకొక డైవర్షన్ టాపిక్. నువ్వు మారనే మారవా? పొగడద్దబ్బా, సిగ్గేస్తుంది. ఏదైనా ఊరు పేరు లేని కంపెనీకి విశాఖపట్నంలో 3,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఇస్తాడు. పట్రా నువ్వు ఏం చేస్తుంటావు? ఐఎమ్ సోషల్ వర్కర్ అంకుల్. ఎవడైనా బాగుంటే అసలు తట్టుకో. ఏదో ఉర్సా అంట కంపెనీ పేరు. ఇంద్రనైనా ఈ ఉర్సా అని చెప్పి చూస్తే ఊరు లేదు, పేరు లేదు. గజాల గారు చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్? వారు కట్టే కరెంటు బిల్లు ఏంది అని అంటే కన్నా, వాళ్ళు కట్టే కరెంటు బిల్లు అట్లేనే ఒక ఇంట్లో ఒక అపార్ట్మెంట్. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? అపార్ట్మెంట్లో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ కట్టే కరెంటు బిల్లు ఆ కంపెనీ కడతా ఉంది. పోనీ అమెరికాలో వాళ్ళ ఆఫీస్ ఏందని చెప్పి అక్కడికి పోయినారు మనోళ్ళు ఎంక్వైరీ చేయడానికి. అబద్ధం. ఆడ చూస్తే ఆడ ఒక చిన్న ఇండ్లు. ఊరు పేరు లేని ఈ కంపెనీకి 3,000 కోట్లు విలువ చేసే భూమి 99 పైసలు కంట. చదువుకోవాల్సిన వయసులో చదువు విలువ తెలియదు, విలువ తెలిసిన వయసులో చదువుకోవడం కుదరదు. చదువుకోవాలరా. రూపాయికి ఇడ్లీ వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ మీరు నవ్వుతున్న నవ్వుడు కాదండి, చాలా సీరియస్ మ్యాటర్. చంద్రబాబు నాయుడు హయాంలో మాత్రం ఉర్సా లాంటి ఊరు పేరు లేని కంపెనీలకు 3,000 కోట్ల రూపాయలు మాత్రం మండుతున్నట్టుంది. డబ్బులు దోచిపెట్టి నాకింత నీకింత అని పంచుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే తెలీదా? ఇదే. ఎందుకంటే లూలు గ్రూప్ అంట. లూలు గ్రూపులకు, లిల్లీ గ్రూపులకు 1,500 కోట్లు, 2,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూములను టెండర్లు లేదు, మన్ను లేదు, పాడు లేదు, ఊరికి ఆయనకు నచ్చింది ఇచ్చేసి ఇదేళ్ళం గాడిదలు కాశారా? వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు గాడిదలు కాశారా? మీరు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 1,00,000 దాటించండి చెప్తా.